మనము మన పురాణాల్లోని ప్రాక్షిప్తాలను, ప్రచలితాలను విచారణ చేస్తూ వస్తూ ఉన్నాము. అందులోనే భాగంగా ఇంకొక ఘట్టాన్ని గూడా విచారణ చేద్దాము. అప్పుడేం జరిగిందంటే అనగనగా మన రామాయణంలో కిష్కింధకాండలో రామచంద్రమూర్తి సుగ్రీవుడి సోదరుడు వాలిని సంహరించడం కోసం సుగ్రీవుడితో మిగిలిన వాళ్ళతో వెళ్ళాడు. సుగ్రీవుడు వాలి ఇంటి ముందుకు వెళ్ళి గట్టిగా పెడబొబ్బలు పెట్టి కేకలు వేస్తూ పిలిచాడు. సుగ్రీవుడు బయటికొచ్చాడు. వాళ్ళిద్దరూ కొంత యుద్ధం చేసుకున్నారు. రాముడు వాలిని చెట్టు చాటు నుండి చంపాలి అని వాళ్ళనుకున్నారు. అయితే రాముడు బాణం వేయలేదు. మన వాలి సుగ్రీవుడిని చితక్కొట్టేసరికి సుగ్రీవుడు చావు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు. తర్వాత ఆయన చాలా నిష్ఠూరాలాడాడు. ఒకవేళ నేను చనిపోవాలనే నువ్వు కోరుకుంటే నువ్వే చంపేయొచ్చు కదా! అంత దూరం తీసుకొని వెళ్ళి మా అన్న చేతిలో ఎందుకు నన్ను చంపాలని కోరుకున్నావో? చేయలేకపోతే ముందే చెప్పొచ్చు గదా! చేస్తానని ఎందుకు మాటిచ్చావు అని చాలా అన్నాడు. అప్పుడు మన రాముడు లేదు లేదు నేను వాలిని చంపాలని అనుకున్నాను. అయితే మీ ఇద్దరు ఒకేలాగా కనిపించారు. అందుకని ఈసారి ఏం చెయ్యి అంటే మెడలో ఏదైనా పూలమాల లాంటిది వేసుకొని వెళ్ళు. దాంతో నిన్ను వేరుగా గుర్తుపడతాను. ఇంక అప్పుడు వాలిని చంపుతాను. మళ్ళీ వెళ్ళు అని చెప్పాడు. ఆయన నమ్మి నమ్మకనే ఒప్పుకున్నాడు. ఈలోగా రాముడు చెప్తే లక్ష్మణుడు వెళ్ళి అక్కడ పక్కనే ఉన్న కోనేటిలోని పూలను తీసుకొనొచ్చి లేతే అడవిలో ఉన్న పూలను తీసుకొనొచ్చి ఒక మాల తయారు చేసి ఈయన మెడలో వేశాడు. మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ మన సుగ్రీవుడు వాలిని పిలిచాడు. ఈసారి తార వద్దు అన్నది. వెళ్ళకు ఆయనెందుకట్లా పిలుస్తున్నాడో ఏమో నాకు భయంగా, అనుమానంగా ఉన్నది అన్నది. ఆయన వినలేదు. వచ్చాడు. ఇంకప్పుడు మళ్ళీ యుద్ధం మొదలయింది. ఈసారి ఆ మెడలో మాల ఉంది గాబట్టి, రాముడు సుగ్రీవుడిని వేరుగా గుర్తించగలిగాడు గాబట్టి, వాలిని సంహారం చేశాడు. అన్న ఈ మొత్తం ఘట్టము ప్రాక్షిప్తము. అసలు జరిగిందేమి అంటే, రాముడు వాలిని సంహారం చేస్తానని అంగీకరించాడు. సుగ్రీవుడు మిగిలిన వాళ్ళందరితో కలిసి వెళ్ళాడు. మన సుగ్రీవుడు వాలిని పిలిచాడు యుద్ధానికి. వాలి బయటికొస్తూ ఉన్న సమయంలో తార ఆలోచించుకో అని చెప్పింది. లేదు నేను వెళ్తాను అన్నాడు. వచ్చాడు. యుద్ధం చేస్తూ ఉన్నారు. రాముడు వాలిని బాణంతో సంహరించాడు. ఇంకా తర్వాత జరిగిన కథంతా మనకు తెలిసిందే. మనము ముందు చెప్పుకున్న ఆ హడావిడి అంతా రాముడు సుగ్రీవుణ్ణి గుర్తుపట్టలేకపోవడము, లక్ష్మణుడి చేత పూలమాల మెడలో వేయించడము, ఇవన్నీ ప్రాక్షిప్తాలు. ఎందుకు అని ఆలోచిస్తే చాలా సులువుగా అర్థమవుతుంది కారణము. మీరు కూడా ఆలోచన చేసుకునే ఉంటారు. మీ ఆలోచనల్ని ఇక్కడ కామెంట్స్‌లో పెడితే అందరం చూసుకుందాము. సరే మరి.